ఆత్మీయ జీవితంలో ఒక విషయాన్ని ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటో తెలుసా? ఎదుటి వారి యొక్క పరిస్థితి ఎలాంటిది అనేది ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే, మన హృదయ స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన విధానం ఎలా ఉంది అనే దాన్ని మనం ఏం చేయాలి, చూసుకోవాలి ప్రియులారా. ఏవండి, కాబట్టి కృతజ్ఞతా భావం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరిలో అయితే కృతజ్ఞతా భావం అనేది ఉంటుందో వారి హృదయాలు అగాధంలోనికి వెళ్లకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కాపాడుతాడు ప్రియులారా. ప్రతి చిన్న విషయానికి కూడా ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞతా బద్దులమై ఉన్నామో, దేవునికి ఎప్పుడైతే మనం స్తుతులు అర్పించామో, ప్రభువా నా పరిస్థితి ఇది, కానీ నువ్వు నన్ను రక్షించుకున్నావు, దేవుని యొక్క రక్షణ బట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడిని స్తుతించావో, దేవుడు తప్పకుండా అగాధంలోనికి వెళ్ళిపోకుండా దేవుడిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు ప్రియులారా.